డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి విద్వాన్ విశ్వ 5వ భాగం 10/12/24. విద్వాన్ విశ్వం అంటే అందరికీ గుర్తొచ్చేటువంటిది పెన్నేటి పాట. దాని గురించే ఇప్పుడు నాగసూరి చెప్తున్నాడు. అతడనొకనాడు పండే ముత్యాల చాలు, అతనొకప్పుడు నిండే కావ్యాల జాలు, అతడనొకప్పుడు కురిసే భాష్యాల జల్లు, విరిసే నటనాడు వేయించు విచ్చుకు కత్తి, విరిసే నట నాడు వేయంచు 1000 అంచుల విచ్చుకత్తి అని రాయలసీమ గత వైభవానికి గర్విస్తూ దానే స్తుతిస్తూ ఆగిపోల విశ్వానికి వల్లంపాడి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించినట్టు ఆ కీర్తి పట్ల పలవరింత కాని వెర్రి వ్యామోహం కాని దేవు. అందుకే ఈ పద్య పాదాల తర్వాత ఇలా అంటారు విశ్వం: అది గతించిన కథ వినుపింతునింక నేటి రాయలసీమ కన్నీటి పాట, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు అని చాలా వాస్తవిక చిత్రాన్ని పాఠకులకు అందిస్తారు. కవిత్వంలో కల్పనలో అసలు విషయం మరుగున పడనేదే. అదే పెన్న నిదానించినడు, నిదానించు నెదన్వట్టి ఎడారి తమ్ముడు, ఏదీ పెన్నా ఏదీ పినాకిని, ఇదే పెన్న ఇదే పినాకిని అని జవాబు రాగానే తక్షణం పాఠకుల మదిలో మెదిలే ప్రశ్నలు కవి మరో కంఠంతో ఇలా అందుకుంటాడు: ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు, ఇదే హోరు, ఇదే ఇసుక వాలు, అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. 10 రోజుల్లో పడిన వర్షపు నీళ్లలో ఇసుకలో ఆరిపోతే పెన్నా నది ఆ దిన్నెపై పడుకుంటుందని విశ్వం అంట. అయితే పడినప్పుడు ఆ పెన్న హోరు చూస్తే ఆనందం వేస్తుంది. దాన్ని కవి ఇలా అంటాడు: చిటపట వానలకి ఒక్కట నోరుంతరచి మెరుగు గ్రక్కుకొనుచు, ఉత్కటమై దరులరసి రట కటు ప్రవాహములై నింగికై పరువెత్తును. మళ్ళా చిటపట వానలకి ఒక్కట నోరుంతరచి మెరుగు గ్రక్కుకొనుచు, ఉత్కటమై దరులరసి రట కటు ప్రవాహముల నింగికై పరువెత్తును. అది పెన్నా నది వాలకం. కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుతోండును, దోసిటనొక్కమారు పుక్కిలించిన జాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్ఫలత్వమబ్బు, గుండె జలధరింపచేయు, రండతనము డుల్చివేయు, ఖండితవాదిని చేయు, దండి తల్లి సొమ్ము ఈ నది, కండలేక ఎండిపోయి బెండువారినా సరే, తిండి లేక తుండు లేక పండవారినా సరే, నిండు మనసు నిజాయితీ పండు వయసు పట్టుదల దండి చేయి ధర్మ దీక్షల పండించును గుండెలలో. స్థూలంగా పరిశీలిస్తే, మాత్రా ఛందస్సు సూక్ష్మంగా గమనిస్తే పద్య సొగసు కనపడడం పెన్నేటి పాట గొప్పతనం. నిజానికి పద్యానికి మాత్రా ఛందస్సు జోడించి విద్వాన్ విశ్వం కొత్త బాట వేశారు. డాక్టర్ దాశరథి పెన్నేటి పాట ప్రాచీన ఆధునిక రీతుల సంగమ స్థానం. ఇందులో సీస పద్యాలున్నాయి, గేయ రీతులున్నాయి, వచన పద్యంలా భాషించే పంక్తులు ఉన్నాయి.
విశ్వంగారి కంద పద్యాల నడక వేరు, సాధారణ కందానికి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు విశ్వంగారే ధైర్యంగా చేయగలరు. ముచ్చటైన ప్రాంతీయ పదాలు విద్వాన్ విశ్వం వాడారు అని అన్నారు డాక్టర్ దాశరథ్. ఇంకా శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పెన్నేటి పాట పీఠికలో ఇలా విశ్లేషిస్తారు. వాల్మీకి తనకు కలిగిన శోకం శ్లోకమైందని చెప్పుకున్నారు. కానీ వాల్మీకి మనుష్యత్వ పరిభాగమైన మహర్షిత్వాన్ని సంపాదించుకున్న ఒక మహాతపస్వి కనుక అతని శ్లోకాలలో మూలమైన శోకం ఎక్కువగా ప్రతిఫలించలే. శాంతి, దాంతి, శౌర్యం, వివేకం, దయా, ధర్మం, వింతలు, వినోద ఇత్యాది భావాలే ఎక్కువగా ఉండి ఆయన రచన ప్రశాంత మధురమై. విశ్వంగారిది మానవ హృదయం. ఊహ కన్నా భావన కన్నా అనుభవమే మూలాధారంగా వెడలిన పరవశ రచన వీరిపాడు. నిర్వేదం తీవ్రమైనప్పుడు అన్ని నియమాలను చల్లాచెదరు చేయు వేసటగా పనిచేయి. అది ఈ పాటలో కవిగారిని ఎన్నో ఆటలు ఆడించే. వల్లంపాడి వెంకట సుబ్బయ్య రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ పుస్తకంలో 74వ పేజీలో వ్యాఖ్యానించిన ఆ బాట మరింత విశాలమై 1970 దశకం నుంచి రాయలసీమ జీవిత చైతన్యం వచన పద్యంలో వ్యక్తంగా రావటం మొదలై రాయలసీమ జీవితమే కాకుండా అక్కడి సజీవ పద సంపద పెన్నేటి పాటలో నిక్షిప్తమై ఉంది. కవి తన పెన్నేటి పాటలు పేర్కొన్న రాయలసీమలో పెన్నేటి గట్టున ఉన్న పల్లెల బ్రతుకు నీడ అందులో కానవస్తుంది. పెన్నా ఏటి ఏరు కలిస్తే పెన్నేటి పాట. దానికి సంబంధించిన పాట కనుక పెన్నేటి పాట. అక్కడి పలుకుబడులు, ఊరు పేర్లు ఇందులో వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఇది కావ్యం, చరిత్ర కానీ కవిత కానీ కాబట్టి ఏ ఒక్క పల్లెను ఏ ఒక్క వ్యక్తి జీవితాన్ని ఉద్దేశించి వ్రాసింది భావుకుడైన కవి తీవ్రత గల విమర్శకుడు కలిసినట్టు అనిపించి అంతర్లీనంగా వ్యంగ్యం దర్శనమిస్తుంది. నాగకన్యలితట కనపడరు కాని నాగుబాములు చకచక సాగుని, గరుడ గంధర్వ కామిలు కానబడరు కాని బంత గద్దలు గుంపు గట్టు నిచట అని విద్వాన్ విశ్వం అంట. తిప్పతీగ, వేణు రేణుకంప, తుమ్మతోపు, చిత్తీత, తంగేడు, పల్లేరుగాయ, గోబమూల్, తీతు, పాపరకాయ వంటి పదప్రయోగాలతో పూర్తి సజీవ చిత్రణతో విశ్వం కవిత సాగు. చాలా సాధారణమైన పదాలు పద్యంలో చేరి అలవోకగా కలిసిపోతాయి. బల్లులు, తొండలు, ఎలుకలు, పిల్లులు కుక్కలను, చెవుల పిల్లులు కొల్లలు, తేళ్ళుంచెర్రులు, ఇల్లు వాకిలి ఇదే ఫణీంద్రులకెల్లన్ అని చదివినప్పుడు కవి మన మధ్య భూతలం మీదే నడిచినట్టు తప్పక అనిపిస్తుంది. విశ్వం సజీవ పదాలతో చిత్రీకబడి సజీవ రాయలసీమ చిత్రాన్ని మనకు అందిస్తా. అయితే విశ్వంగారి కలం కన్ను స్థూలంగా చూపడమే కాక సూక్ష్మ దృష్టిని కూడా అందిస్తుంది. అంతకు మించి తాత్విక కోణాన్ని స్పృశిస్తూ దార్శనికతకు చేరువగా వెళుతుంది. ఈ డొంక పెండిళ్లకేగువారల ఎన్ని తూరుడు దొంగలు దోచుకొనిరు. ఈ డొంక నిండు బండ్లెన్ని మారుడు బరువెక్కుల ఇరుసు పుటుక్కుమని. ఈ డొంక ఎన్నిసార్లందరూ మనగాండ్ల కాలు సేతుల ఎముకలు విరిగెను. ఈ డొంక మంచినీళ్ళెత్తుకవచ్చు
కొంగొత్త కోడండ్రింత కుళ్ళు కొనిర ఈతట మునిమాపులందెన్ని ఎన్ని మోజు కథలలో రసపట్టులు కాటుపడెను. ఈతట ఎండ ప్రొద్దుల పనులన్నీ ఎన్ని ఇంత విశ్రాంతికై తపించినవియో. ఇలా ఒక సమాజ చిత్రానికి ప్రతీకగా చిత్తరువు పడతారు విద్వాంసులు. ఈ కావ్యం మొదటి సర్గలో కథ సాధారణీకరణ నుంచి మొదలై సర్గ చివరి పద్యంలో కథానాయకుడు రంగణ్ణి మనకు పరిచయం చేస్తారు. ఆ గుంపులోన వచ్చుతూ రాగమ్మున యాలపాడు రంగన్నకి ఇదే యాగము యోగము భోగము రోగమ్మును కూడా ఇదే రోజులు గడవన్ అంటూ సర్గలుగా వ్యాపించి ఉన్న చిన్న కావ్యం పెన్నేటి పాటలు కథనాయకుడి నేపథ్యం గురించి మనకు పరిచయం చేసి మూడవ సర్గలో కథానాయిక గంగమ్మను ప్రవేశపెట్టి వాళ్ళిద్దరి అన్యోన్య జీవితాన్ని చిత్రీకరిస్తారు. నాలుగవ సర్గలో అక్కడి ఫ్యూడల్ వ్యక్తుల జీవితాన్ని పరిచయం చేసి అక్కడ రంగన్న గంగమ్మ వంటి వారు ఎలా కష్టపడుతూ ఉంటారో వివరిస్తారు. ఐదవ సర్గతో కావ్యం పూర్తి. సర్కారు సిబ్బంది సరిచేయుటకు కొంత సారు జమాబంది పాలు కొంత పురుగురి మన్నీల సరఫరాకింత ఆలీకారుల లంచాలలోకి కొంత పేద పెద్ద వకీలు పిల్లేకు కొంత కాంపౌండరు మునుసామి పాలు కొంత కోడెరెడ్లకు కొంత గుర్రాలకై కొంత బగ్గీలకై కొంత భటులకింత పెద్ద పహడీలు కట్టిన పేర కొంత పూటపడి అచ్చవలసిన పాలు కొంత తన వివాహాలు వాల్గింటికి మరింత కొంతకాలయ్యే కొంతయ్య ఖర్చు కొండంత అయ్యే అని కథానాయకుడు రంగన్న తండ్రి నారపరెడ్డి ఎలా చితికిపోయి నారప్ప అయ్యాడు కవి వివరిస్తా. నారపరెడ్డి 3 వివాహాల తరువాత రంగన్న 4వ భార్యకు పుట్టాడు. ఆ వివరాలు విశ్వం చాలా సరళంగా పద్యంలో హృద్యంగా అంట. ఒక పెండాము గతించే ధూమున మరింకో భార్య కాల్జారి కొట్టుకపోయిన పెదవంక మరొక బొట్టును గట్టగా నామె ఇంచుక సంసారము చేసి కూతుగని రెండోసారి కాన్పుం గమించకపోయే సరికొత్త రామమయ్య వేసారంగ పుత్రుంగనన్ అంటూ రంగడు గురించి ఇలా అంటాడు. వాడీ రంగడు పుట్టినవాడు ముసలి ముప్పునందువాని తల్లియున్ దూడ వయస్సుదే కదా, మరి నాడేమో వణకుతుండే నారప్పొకడే. మరి నారప్ప రెడ్డి ఎలా నారప్ప అయ్యాడు ఈ పద్యాన్ని చూడ. ఎదిగిన కూతులిద్దరకు 8 రోజుల పెండ్లి శాతకే వదలను వేలు నిరువాగుల వచ్చిన పెండ్లి బండతో కదలను ధాన్యల కడ కాకియునన్ తిననేతి వంటకాలది గది పెద్ద గండ్లియని నారు జనాలది చాలు రెడ్డికిన్. దాంతో నారపరెడ్డి నారప్పయ్యను ఊరి మోతుబరి ఉప్పరి అయ్యను దారమూటలో పూరి కొట్టమున చేరు తోడక చిన్న రంగడి. ఫలితంగా నారప్పగా మారిన నారప్పరెడ్డి కుళ్ళి ఏడ్చి కుక్కి మంచము నుండి లేవలేక చేయు సేవలేక చిన్న రంగడిచ్చు చిన్న లోటాని త్రాగి మొసలి రెడ్డి సాగిపోయి. అలా తండ్రిని కోల్పోయిన రంగని పరిస్థితి ఏమిటి? ఒకరింటి గాడిలో కూరి గంజెల్ల ఎత్తిపోయుటకెంత ఈడ్చినాడు. ఒకరింటి దొడ్డిలో నుండిన కసవెల్ల నుడ్చివేయుటకెంత ఉడికినాడు. ఒకరింటి నట్టింట ఉన్న కొర్రల నెల్ల దంచుటకెంత కంపించినాడు. ఒకరింట గంపలకున్న రాగుల నెల్ల విసరుటకెంతగా విసిరినాడు. ఒకరి ఇంటిలో పిల్లల నూతుటకు మరొక్కరింట ఒక్కలు వేసి
పక్కలు వేయి, ఒక్కరింట అరవ చాకిరీ చేయుట కొరకు ఎంత ఎంత దొరపిల్లెనో వాని ఇంత ఎడదా. కటిక కారము సంగటి గుటకవడ ఎన్ని బిందెల నీళ్లు త్రావించినదియో, ఎండు రొట్టె ముక్కలు ఆరగింపు కాక ఎన్ని మిరప గింజలు నమిలించినదియో. ఫలితంగా రంగని దినచర్య ఇలా మరి. తొలి కోడి కూత కన్నులు నిలుముకొనుచు, పిలిపించగానే చెప్పులు తొడుచుకొనుచు, గలగంట మ్రోత చేతుల ముక్కుకొనుచు, వెలుగెక్కగానే పంటలు చూచుకొనుచు, మరి సంజలోన కండలు తడుపుకొనుచు, సరిపెట్టగానే ప్రక్కలు చాచుకొని, నెల ఎక్కగానే గజ్జలు కట్టుకొని, కలకంఠమెత్త కోయిలూడిపడును. పెన్నేటి పాట 3వ సర్గలో కథానాయకుడు రంగన్న గంగమ్మను పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయాన్ని విశ్వం ఇలా సొబగుగా చెప్తారు. గంగమ్మ 16 కొంగు నిలుచునంత వయసు కూడా లేని దా సింగారపు బొమ్మే మన రంగన్నకు బతుకులో చిరత్నరత్నమవు. విశ్వం జనసామాన్యంలో ఉన్న విదేశీ పదాలు కూడా చాలా అలవోకగా పద్యంలో పొదుగు. సెల్వరు కడియాలి ఆ చెల్వకు సొగసుల కూర్చే అంటూ అల్యూమినియం లోకాన్ని రాయలసీమలో సిల్వర్గా పేరు, జర్మన్ సిల్వర్ అంట. రంగన్న గంగమ్మల దాంపత్యాన్ని చిన్న పద్యంలో గొప్పగా వ్యక్తీకరించాడు. రంగడంటే ఒక్క గంగమ్మే మగడే, గంగమ్మ అన్న ఒక్క రంగమ్మ పడుచే, రంగన్న పడుచే. రంగన్న బతుకెల్ల గంగమ్మ బతుకే, గంగమ్మ మనసెల్ల రంగన్న మనసే. వారి అన్యోన్య జీవితాన్ని అద్భుతంగా వివరించిన విశ్వంగారి పద్యాలు దీని కాస్త చూడండి అంటున్నారు. కొంత నీళ్లు తెచ్చి రవంత వంగి నిలుచుకొని రంగన్నపై నిమిది కడుగుతున్న ఆ ఇల్లాలి కరయుగం 1000 సంజీవనులు మేళవింపు సొమ్ము. రాయలసీమ భోజనాన్ని విశ్వంగారు ఇలా మరింత సరళంగా చక్కగా వర్ణించారు. కుండలోని సంగటి అంత గూకి తీసి మూకటిని పెట్టి మజ్జిగ మునుగబోసి పచ్చి మిరపకాయొక్కటి తెచ్చి ఇచ్చే ఉదయ భోజనమతనికి అయ్యేది అదే సొమ్ము. 4వ సర్గలో ఆ ప్రాంతపు సామాజిక జీవిత చిత్రణతో పాటు సామాన్యుని జీవితంలోని క్రౌర్యాన్ని కూడా గొప్పగా మన కళ్ళ ముందు నిలిపారు. ఆ ఇంటి యజమాని ఎంతో విద్యావంతుడు, ఎప్పుడు భాగవతమ్మునే పఠించు. ఈ ఇంటి ఇల్లాలు పూయించు కన్నుల కొల్లలు కొల్లలు మల్లెపూ. ఈ ఇంటి కొడుకొక్క డింగ్లాండ్లు ప్రజాస్వామ్య బోధ శోధననెంతో జరిపివచ్చు. ఆ ఇంటి కూతురు పోయిన ఏడి సాంఘిక శాస్త్రమున పట్టం ఒకటి కొని ఎతడ చూసిన చిత్రాలు ఎన్నో శిల్పఖండములు కనిపించు. ఎక్కడను మలినమన్నదే లేదు, మలినము అన్నదే లేదు. కాని సంపన్న గృహము చొచ్చి చూచిన ఆత్మయే శూన్యమిచట. అటువంటి ఇంట రంగన్న పలు రకాల పనులు చేస్తా. లాంతరాలు తుడిచి, ల్యాంపులు ముట్టించి, మిద్దె మీద వరుస మిగులకుండా మంచములు వేసి, మనిషెత్తు పరుపులు దులిపి పరచి దోమ తెరల గట్టి ఈ ఇంట ఉన్నంతసేపు కోయన్న కోటి సామాను. ఈ ఇల్లు దాటితేనేమో రాయెత్తితే రాయి నేను. ఈ ఇంట ఈ మూలనైన చేయి పెట్టిన రాళ్ళు వరాలు. ఈ ఇల్లు దాటితేనేమో వేయంతులంతెగు నరాలు. ఈ ఇంటనే పెత్తనైన ఈ ఊరి చెరుడల్ల పూచు. ఈ ఇల్లు దాటి పోరాడ ఆ ఊరి చెమట నీరాడు. ఈ ఊరిలో తొంగి చూడ ఈ ఇంటి భూతమ్ము నీడ.
ఆ ఇంటి గురించే ఇంతకు ముందు ఆత్మయే శూన్యమిచ్చట అన్నాడు. ఇలా ముందూరు మట్టి మిద్దెల కొన్నెత్తమ్ముల దీని కొత్త అరుగులన్ సన్నగలే విధి ఒకటే ఉన్నది ఊరల్ల మృంగి ఉబ్బినట్లుగా. కోటికొక్కరిది ఇచ్చోటి రాయలసీమ, పేటకొక్కడ లేని పెద్ద రాయలసీమ. వెటాడి వెటాడి వెతికినా ఇందులో నేటి పేదల సీమ నిజరూపు కనపడ. ఇది ఎడారిలోని బొయాసేస్తే కాని వడకొట్టిన పేదకేమో వట్టి ఎండమో. ఇంత ధనుమున్న చనువున్న ఇంత బలగమున్న ఈ ఇంట ఎవ్వరికి ఉన్న హాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం, ఒక్కొక్కరి ఒక్కొక్క దెయ్యముడి చద పరాదెనుగులయ్యే. ప్రొద్దుపోకకి చదువు, ప్రొద్దుపోకకి ఉలిపు. అంటే కాలక్షేపమే అన్నిటికీ, చదువు అయినా ఏదైనా. ప్రొద్దుపోకకి మెదుకు, ప్రొద్దుపోకకే బ్రతుకు. ముద్దువారెను మనసు, ముద్దువారెను తనువు, ముద్దువారెను బ్రతుకు శుద్ధియే ఇట. ఎటు చూసినా ప్రక్కలెండి ఉన్నారు, ఎటు చూసినా విలాపించుతున్నారు. ఎటు చూడలేక తమ కిటికీలు మూసుకొని కటు జీవిత యథార్థ కథ చూడకున్నారు. అందుకే విశ్వంగారు గ్రామీణ ఆర్థిక సాంఘిక జీవితాన్ని రమణీయంగా వేదనాభరితంగా పరిగిస్తారు. రైతుల ఆశ నిరాశలను రాయలసీమ పలుకుబడులతో అభివర్ణిస్తారు. పెన్నేటి పాట రాయలసీమ గురించి తెలియని వారి ఒక సమగ్ర దృశ్యాన్నే చూపిస్తారు. అంటారు భూమన్. రంగన్న గంగమ్మ ఇద్దరు కష్టజీవులే. వారు కదలకపోతే మెతుకు దొరకదు. గంగమ్మ కష్టాన్ని విశ్వం 5వ సర్గలో ఇలా అంటారు. తనకేమో నెల నుండి పైదిరు పంతం బట్టి నిల్చుండిపోయెను కాని 10 నాళ్ల నాడు తనకేమయ్యను. కండ్లు లేవన చీకట్లు గ్రసించే కొట్ట. శిరోభారముతో పొద్దు గుంకిన దాకా పడియుండే అద్గడి మద. దీవెట్టు కర్ణములు సందకాడ జొన్న సంగటి కెలగంగ. తెడ్డు తూరి నుండి తీయుతుని మసక కమ్మి పొయ్యి మంటలో పడబోయి. మళ్ళీ పట్టుకొనగని మనిషి దక్కే. మడి కలుపులప్పుడిట్లే తడిపచ్చిగా కోసి మోపు తలనిడి తెచ్చను. తడికకు మోపానించుతూ పడిపోయే. సుంకులమ్మ ప్రాణము నిలిపే. నిమ్మకాయ బుక్ నెమలీక జీలకర్రయును తేనె రంగళించి నాకు మన. చాలా నాళ్లకు బాగుండే బొట్టు లేక తేనె పుట్టదిపుడు. బొట్టు అంటే డబ్బు. ఒకని మగని ఒక్క తూలితో పూట గడవ కూలితో. అటు తనకేమో గర్భం. అయినా పేదల బతుకుల్లో గర్భం ఏం పెద్ద విశేషం కాదు. అలాగే బావి పనికి పోయి కళ్ళు తిరిగి పడిపోయింది. దాన్నే కవి అంటాడు. రంగన్న వచ్చే బాలుడు నంగనలతో తడకలాగి ఎబలకు త్రోసని. గంగమ్మ దుర్గతిగని చెంగున చేతుల నెత్తి చేరిచ చాపను. ఏమి జరిగినదో తనకేమి బోధపడ్డయే లేదు. తన గొంతు పలకలేదు. అట్లే నిర్వన్నడై గంగులమ్మ మనలను తడయపయం పట్టుకొని గుడ్లు విడుచుతుండే. ఒక్క చేత నామి చెక్కిలి నిమురుచు, ఒక్క చేత తలను నొక్కిబట్టి. తేమలేని గొంతు తెమల తాకిడి మాటలాడునేమో మమత నతడు అని అంటారు. ఆ దంపతుల జీవితాన్ని మనోహరంగా వివరించడమే కాక దానికి తాత్విక కోణం మన ముందు దర్శింపచేస్తారు విశ్వం. అక్షరమందు రంగ సమాధిగతుండగు యోగి ఓ. ఏ అక్షర నిత్య సత్యము దురంతరక భూమి చెంతని చిత్తక్షయ లక్ష్య సిద్ధి. కనుదార్పులు నూర్పులు చెక్కబట్టి ప్రత్యక్ష పరాత్పరత్వ చరమావధిలో లయించుతుండెను. గంగమ్మ మామా అని బిగ్గంగౌగిలి హెత్తి గుండె గంటలు మురోయన్. నింగి అరుంధతి చెంగలు వల నీరు క్రమ్మ చెక్కులు నిమిద. రంగడు పిల్లాయని బిగ్గం కౌగిలించి హత్తి గుండె కన్నులు పూయన్. నింగి పురూరపు కన్నన్ చెంగలువ నీరు క్రమ్మ చెక్కులు నిమిద.
విషాదాంత ఇతివృత్తాన్ని కావ్య వస్తువుగా చేసుకోవడం రాయలసీమ కవుల కలవ. నిజానికి ఇది చాలామంది సాంప్రదాయిక కవుల అలంకార శాస్త్ర నిబంధనలు అతిక్రమించడమే. రంగడు గంగమ్మ గారు అనుబంధాన్ని చూసి స్వర్గంలోని అరుంధతి కళ్ళు నీళ్లు చిలకగా పురూరవుని కళ్ళలో నీరు చింది. దాంతో పెన్నేటి పాటలోని కథ ఆగుతుంది. తర్వాత భాగం కథావస్తువుల గురించి కవి వేసే వ్యాఖ్యానం ఉపన్యాసంలో నీరసంగా లేకుండా కదిలించే ప్రతిస్పందనలా ఉంటుంది. కావ్యం రాయలసీమ సామాజిక జీవితంతో మొదలై దానితోనే ముగుస్తుంది. అక్కడి జీవితం గురించి విద్వాన్ నిన్నయే నేడు వీరి నేటి వలని రేపు వచ్చును, గుండెల నూపి వదలు మాపులే రేపులైన ఈ మాయ వదలు రేపకడ కోసమే వీరి ఈ ప్రతీక్ష. కానీ వారి జీవితాల్లోని ఎండుతనాన్ని బండతనాన్ని వారు కారణంగా అయినా కూడా గుండెలు కోసి ఇవ్వగల కోరి కొండలు మోయు తాల్మి కట్టెండకు నిలిచి బండల విధిల్లుల గద్దలు కొట్టి బంగరుం చెండులపైకి దీయగల చేవ చితించిన వీరి కర్మమత్తండుల రాచి రాపడు చరంగను పాతకమేలా దైవమా? ఈ ప్రశ్నకు దేవుడు కూడా సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఈ వ్యవస్థ సృష్టించిన దేవుడు కాదు కనుక. అందుకే విశ్వం అంటాడు, దైవమా ఉంటివా చచ్చినావా అని, ధర్మమా గెంటిరా నిన్ను ధరణి నుంచి, సంఘమా తలకెక్కెనా సంధి నీకు, హృదయమా మానవుడు నిన్ను బహిష్కరించే, ధరణి కంపింపకులగిరులుక ఉరలి పడగ వేరు శిఖరమ్మునెక్కి మిన్నులద చచ్చే నీ లోకమున ఆత్మసాక్షి అను నెత్తి నోరిడి కొట్టుకోనిండు నన్ను, నెత్తి నోరిడి కొట్టుకోనిండు నన్ను, ఇదే పెన్నా నిదానించినడు విదారించు నెదన్ బట్టి ఎడారి తమ్ముడు అని విశ్వం పెన్నేటి పాట కావ్యాన్ని ముగిస్తారు. రంగన్న గమ్మల కథలోని విషాదం పెన్న విషాదంతో అనుసంధించబడి, నీరు లేకపోవటాన్ని మించిన విషాదం నదికి లేదు. ఎముకలు విరిగేలా కష్టపడిన సుఖం లేకపోవటాన్ని మించిన విషాదం మనిషికి లేదు. కావ్యవస్తు పెన్నతో సంగమించడం ఈ కావ్యంలోని గొప్పతనం. రాయలసీమ వైభవం క్రమక్రమంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి పీఠికలో చెప్పినట్టు వంటి వాళ్ళ కన్నుల ఎదుటనే అంతర్ధానమే. అక్కడ లేఖలేనన్ని చెరువులు తెగిపోయాయి, ఉన్నవి ఎక్కువ భాగం పూడిపోయాయి. పైనుండి వచ్చే నదులకు అడ్డగించటం వల్ల ఓట తగ్గి వాన నీరు తప్ప వేరే గత్యంతరం లేదు. పెన్నా నది వంటి వాటికి దాపురించి ఆంగ్లేయుల దొరతనంలో రాయలసీమ ఎన్ని విధాల ఎండవచ్చును అన్ని విధాల ఎండింపబడింది. ప్రజల పరవశత, అధికారుల అలక్ష్యం, ఇరుగు పొరుగు వారుల స్వార్థం, కలిసి నేటి రూప్ రాయలసీమకు దాపురింపచేశాయ అనంతకృష్ణ శర్మ అంటారు. ఆయనే పీఠిక చివరిలో అన్నట్టు రాయలసీమ వాసులు ఎవరికి నీ తల వంచ పని లేదు. ఆ నారు పైరగు కాలం వచ్చింది, అంత కూడా ఎంతో దూరం లేదు. పెన్నగట్టున సాగే రాయలసీమ జీవితాన్ని చిత్రించిన పెన్నేటి పాట
తెలంగాణ రచయితల సంఘం వారు 1956లో ప్రచురించారు. విశ్వం గారితో తన అనుబంధం గురించి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య విశ్వ విశాల కీర్తి సీమ సాహితీ జనవరి 1996 వ్యాసంలో మరికొన్ని విషయాలు ఇలా అన్నారు. దాశరథి 1955లో కాళోజీ నారాయణరావు, నారాయణ రెడ్డి, రామరాజు, బెదరాజు, దాశరథి ఈ ప్రచురణను వెలువరించడానికి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. నార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితమీయబడిన ఈ పుస్తకం మద్రాసులోని పందిరి మల్లికార్జునరావు కెన్నెర ఆఫీసులో పెన్నేటి పాట ఆవిష్కరణ జరిగింది. ఫెదర్ వెయిట్ పేపర్ మీద అజంతా ప్రెస్లో చాలా చక్కగా అచ్చు వేయటం. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ కావ్యం గురించి దాదాపు 20 ఏళ్ల క్రితమే విశ్వం గారు రచించిన పెన్నేటి పాట కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి ఇవ్వాలని అప్పుడు నేను రాశాను. గట్టిగా ఇయ్యకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మంచి కావ్యం అన్న పెన్నేటి పాట 1974 పునర్ముద్రణం జరిగి తర్వాత 2001లో తృతీయ ముద్రణం పొంది. ఈ పుస్తకం మీద కాపీరైట్ ఎవరికి ఉందో ఇంకా బోధపడని పరిస్థితి ఇవాళకి కూడా ఉంది అంటున్నాడు నాగస్వామి. సాహితీవేత్త భూమన్ పెన్నేటి పాట గురించి కదలిక అనే పత్రికలో జూలై 1986లో ఇలా అంటాడు. ఆత్మ పరివేదనతో ప్రశ్నించిన విశ్వం నిర్వేదానికి స్వస్తి పలి రాయలసీమ వాసులు చైతన్యపూరితంగా నడవాలని కార్యదీక్షతో భరతవాక్యం పలుకుతారు. 1955-56 నాటి కమ్యూనిస్టు ఉద్యమం కూడా తెలుపు రంగుకు తిరుగుతున్న రోజు, అరసం కూడా నీరసపడిన రోజు. ఆ రోజుల్లో విశ్వం గారు గుండెని పిలుచుకునే కావ్యం రాశారంటే ఆశ్చర్యంగా, ఆనందంగా. మరింత ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే రాయలసీమ గ్రామీణ జీవిత తెలియజెప్పే రచన ఏది ఇంతవరకు రాకపోవడం. అంతవరకు ఈ కన్నీటిపాటి రాయలసీమ వాసుల పెన్నిది అపురూప కళాఖండ. అటువంటిదే రామిరెడ్డి అనే పేరుతో కుంటిమద్ది శేషశర్మ ఒక కావ్యం రాసినట్టు తిరుమల రామచంద్ర హంపి నుంచి హరప్ప దాకా పుస్తకంలో ప్రస్తావించారు. ప్రాంతీయ జీవితాన్ని చిత్రించిన, ప్రాంతీయ భాషలో వ్యక్తీకరించిన సాహిత్యమే ప్రశస్తమైన సాహిత్యం అని నేను పరిగణిస్తున్న పరిస్థితి. ఈ దృష్టితో చూసిన పెన్నేటి పాట మహత్తర కావ్యం. విద్వాన్ విశ్వం గారి పేరు గొప్పగా లిఖించే కావ్యం కూడా పెన్నేటి పాట. వల్లంపాటి వెంకట సుబ్బయ్య చెప్పినట్టు ఎన్ని కావ్యాలు వచ్చాయి. జీవిత చిత్రణలు, భాషలు, వ్యక్తీకరణలు, రాయలసీమకు ప్రాతినిధ్య కావ్యం పెన్నేటి పాట అని ముగించాడు నాగసూరి వేణుగోపాల్. తర్వాతది 9వ అధ్యాయంలో ఉన్నాం. ఒకనాడు అనేటువంటి దాని గురించి చెప్తున్నా. గుత్తిబాట పక్క గుడివోలే హంపన్న జ్ఞాపకము సేయు శాసనం కలదు నేడు కూడా కంపల మధ్యలో నాటి సంఘటన కదోటు గురుతు. ఇది విశ్వం ఒకనాడు కావ్యానికి స్ఫూర్తి. అనంతపురం జిల్లా గుత్తి దగ్గర రైల్వే గేట్ కీపర్ పొగబండి బాట కాపరి గూళపాళెం హంపన్న 1893 అక్టోబర్ 4వ తేదీన 2 భారతీయ స్త్రీలను ఆంగ్లేయ సైనికుల నుండి రక్షించి తాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నేటికి గూళపాళెం హంపన్న సమాధి దగ్గర శిలాఫలకం దర్శనమిస్తుంది. దాని గురించే పై పద్యం. గుత్తిబాట ప్రక్క గుడివోలె హంపన్న జ్ఞాపకము సేయు శాసనం
కలదు నేడు కూడా కంపల మధ్యలో నాటి సంఘటన కచోటు గుర్తు ఆ చోటు ఆ సంఘటనకు అచోటు గుర్తు ఆ చోటు గుర్తు. విద్వాన్ విశ్వం సొంత జిల్లా అనంతపురం ప్రాంతానికి ప్రాణప్రదమైన పెన్నేటి నేపథ్యంలో 1955లో పెన్నేటి పాట రాసిన తరువాత అనంతపుర ప్రాంతపు వీరుడి గాథ ఆధారంగా ఒక్కనాడు కావ్యాన్ని రాశారు. ఆ కావ్యం మొదట ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడి 65లో పుస్తక రూపంలో వచ్చేది. వస్తుదాల కాల దేశ ప్రాంతాలకు అనుగుణమైన భాష ఛందో రీతులతో ఈ కావ్యం శృంగారించబడిందని కవి చెప్తున్నారు. దిగవల్లి వెంకట శివరావు కథలు గాథలలో హంపన్న స్మరణీయుడయ్యాడు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గొల్ల హంపన్న పేరుతో ఒక కథ రాశాడు. ఈయన నూజివీడులో ఇంగ్లీష్ లెక్చరర్. విశ్వనాథ్ అంటే వీరాభిమానం. ఆయన కథల సంపుటంలో ఆ కథ చేరింది. ఒకనాడు కావ్యం ఆధారంగా ఎస్ఆర్ కోటేశ్వరరావు ఆంగ్లంలో చారిత్రాత్మక కథను 1971లో సృజించడం విశేషం. దీన్ని ఆంగ్ల వారపత్రిక ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రికలో పడింది. మనుషులు వెళ్లే దారి, రైలు వెళ్లే ఇనపదారి కలిసిన చోట రైలు కాపలాదారు సంకేతాలు ఇవ్వటానికి ఉంటారు. అటువంటి గేట్ కీపర్ హంపన్న గుత్తి ప్రాంతంలో అటువంటి కాపలాదారు ఉండటానికి రైల్వే లైను ప్రక్కన రాతి బండలతో రూపొందించిన గది వంటిది ఒకటి ఉంటుంది. అందులో ఉంటూ పొగబండికి జెండా చూపుతూ కాలిబాటన వెళ్లే వాళ్ళకి సంకేతాలు ఇస్తూ ఉంటారు. దీని సమీపంలో గుత్తి దుర్గం ఉంది. దాని చరిత్ర సైతం పంపన్నకు తెలుసు. అందుకే ఆంగ్లేయులన్న వారి కండ కావలమన్న అతనికి ఆ కోపం. బ్రిటిష్ పరివారంలో ఉండే 6 సైనికులు 2 పల్లె స్త్రీలను అల్లరి పెడుతూ తరుముతూ ఉంటారు. అలా బెదిరి పరిగెత్తిన నాగులమ్మ, లక్ష్మమ్మ అక్కడ కనిపించిన హంపన్న ఉండే రాతి గూడిలోకి చేరతారు. దీన్ని తరుముతూ వచ్చిన మదాంధులైన బ్రిటిష్ సైనికులు కూడా లోపల చొరబడు పోరాడి ఆ 2 వనితల మానాన్ని కాపాడిన హంపన్న ఆ సైనికుల గొళ్లకు బలవుతాడు. రక్షింపబడిన నాగులంప హంపన్న వీరమరణం పొందగానే నాగులమ్మ ప్రకృతిలో ఐక్యమైపో. ఇది ఒకనాడు అంటే 1893 అక్టోబర్ 4 కావ్యవస్తు. 7 సర్గలతో రాయబడిన ఈ కావ్యం పెన్నేటి పాట తర్వాత ప్రసిద్ధి చెందిన విశ్వంగారి పద్య రచన. గుత్తిసీమ గొప్ప కొండపై కొలువున్న కోటకెరుక నాటి పోటు మగల గుండె కలిమి కొండ బండల నింకిన నెత్తుటేళ్లకెరుక శత్రుకెరుక పగల పొట్ట చీల్చి పచ్చి పేవులు జందెములను వేసుకొన్న పోటరులకు ఆటపట్టు గుత్తి కోట ఒకప్పుడు అని గుత్తి దుర్గం ప్రాశస్త్యాన్ని గురించి గొప్పగా చెప్పిన విశ్వం తక్షణమే వాస్తవలోకంలో పాఠకులను దింపి ఇలా అంట: నాటి మాట నేడు నీటి మూట, ఈ నేల కలిమి బలిమిని గోనెలో కుక్కి వేసుకొని తెల్లదొరలు ఆ నీరది దాటించేది పోనే పోయిను మహత్వపూర్ణ చరిత్రలు అనగలిగిన దేశభక్తి కూడా కవికి సొంతం. కుక్కల చింపిన విస్తరి దక్కెను మన నేలవారి దారుణత కుమ్మెక్కెను మన జనమందన్ లెక్కాపత్రము లేదులే వరలకు అని ఆంగ్లేయ పాలకుల గురించే కవి స్పష్టంగా 3వ సర్గలో చెబుతారు. 60,000 మైళ్ళ కావలి దీవిలో ఉన్నవారు నేల కన్న వారి కోరలోడదీసి
కోమల శృంఖలాబద్ధులుగా నచ్చే భర్తలైరి అని పంచమ సర్గంలో మరింత ఘాటుగా అంట. చాలా సరళమైన పద్యాలతో కథను హాయిగా నడపడం విశ్వంగారికి తొలినాళ్లలో అబ్బిన విద్య. దీని గురించి మనం పెన్నేటి పాట అధ్యాయంలో వివరంగా చెప్పాం. తలవారుతున్నది తొలి వెలుగుల రేఖలవియ తూర్పున వేయంతులతో చిక్కటి చీకటి కలుగులలో దూరి తెలుపు కన్నులు తెరచన్ అంటూ మొదట ఉదయాన్ని వర్ణించిన తర్వాత రైలును పద్యంలో చూపాడు. వచ్చినట్లే వచ్చి వడి చూపి పొగబండి దూసుకొనుచు పోయి దూకుడుగా ఇనుపదారి వెంట ఇరులను ద్రోయు కాంతి పుంజం ఒకటి కదలిపోయే. అటువంటి రైలు బాట ప్రక్క రాణువ బాట తోడ్తోడ నేగుతుండ తొలగి నడుమ నడుమ నిలుగుపడి రైలు బాటను దాటి వెళ్ళుతుండు దండుబాట ఇన్పదారిని దాటెడు చోట నెల్లనొక్క గేటు నుండు మూకబళ్ళు రైళ్ళ ఢీకొనకుండా కాపరియు ఉండు అసట పరమనిష్ట రాతి గూడులోన రత్రింబవళ్ళు కాపురము సేయు ఊరి పొత్తులే దారి వచ్చు పోవు వారలే వాని పలుకు తోడు నెస్తములను తోడు బండి వచ్చి పోవు పట్టుననే తప్ప పనియు పాట లేదు ప్రతిదినం. కాని అతడెతడుకు కాలి జాడించడు గేటునెప్పుడు దాటిపోడు అంటూ కథానాయకుడు హంపన్నను మనకు పరిచయం. అయితే చరచర సేనల నటునిటు తరలించక సీమధరుడు తత్పరమతి వేసిరి రైలు దండుబాటలు పరతింతును దండు రైలు పట్టక ఎప్పుడు. అలాగే తెల్లదండు వచ్చి తెగ కొవ్వి రైళ్లపై బాట కూడా చూడ పదులువే రైలు చూడగానే రాణువయేతో అంటూ ఆంగ్లేయ పాలకులు సైనికుల పోకడలను వివరిస్తారు హంప. తెల్ల సేన చూసి ఉల్లము చెడుటతో దిగులు పడమి గుండె రగులుచుండు. ఇంత శాంతి కోరియే అతడా పల్లె బాట వైపు చూసు పర్తూపు బరచి నిలుపు. హంపన్న వ్యక్తిత్వాన్ని లక్ష్య సిద్ధిని కార్యదీక్షత వివరించటమే కాక కథా నేపథ్యాన్ని సూచన ప్రాయంగా మొదటి సర్గలో మనకు చెబుతారు విద్వాన్ విశ్వ. పల్లె పట్టుల జీవన పదమే వేరు, పల్లె పడుతుల గుండెల పదనే వేరు, పల్లె మనగాండ్ర పౌరుష భాష వేరు, పల్లె భారతమే వేరు, పల్లె వేరు అంటూ ఆ పల్లె జీవితాన్ని గొప్పగా కళ్ళ ముందు ఉంచుతారు. హంపన్నది గోళపాడెం కుగ్రామం కాగా గుంతకల్లు గ్రామానికి చెందిన నాగులమ్మ చిన్నది 16 ఏళ్ళది. ఆమె ఆ కన్నెతనానికి వన్నె కలిగించి ఆమె మిసమిసలు పైపూత మెరుగుతో కాక లేత వయస్సుతో సిద్ధించాయి. కురుములు ముడిచి ముద్ద కొప్పును చెక్కి గోరంత పూల గుత్తి అంటదురి కోల దోసగింజ కుంకుమ బట్టుతో లక్ష్మి బోలె నాగులమ్మ వచ్చే. ఆమె నిప్పు వంటి పిల్ల సప్పున నెలవు కించపరతు వేని చించివే నిన్ను నీదు నేస్తమన్నిటి కూడా ఆ హద్దు దాటనంత వృద్ధి పెరిమా అని. అంతేకాదు పట్టి వడిసెల త్రిప్పు చిట్టి రాలు గురిని పెట్టగా విసురు గోలసేయి సంతియ కాని ఏ ప్రాణి హాని అయిన ఓర్వజాలను ఆ లేమ సర్వకామ అందరినీ మంచుకోలేదు అంటూ నాగులమ్మ వ్యక్తిత్వాన్ని గొప్పగా పాఠకుల ముందు నిలిపారు. హంపన్న కాలేమ అయిన నేస్తం, హంపన్న కాభామ ఆప్తమిత్రం, పొద్దుట నాగులు పోవు నాదారి పొద్దువాలగవచ్చు పొలతి వేసాయి. అది దారి రాకపో ఆమెకు ప్రతిదినం అదే తోట కావలి పని అతనికి ప్రత్యహం. బయట జరగు మూల మగుటను గైకొని నాగులమ్మ పచ్చనాగు దీసే ఒక్క పలుకు కొరికి వానికి నందించి ఆకు వేసుకొనుట ఆప్తమైత్రి అని కావ్య నాయకుల అన్యోన్యతను వివరిస్తారు.
అనంతపురం గ్రామీణ ప్రాంతంలో వక్కాకు తాంబూలం వేసుకోవడం, అందులో కట్ల పొడి, పొగాకు, ఈన లేదా కాండం బంధించిన పొడి కలుపుకొని ఏవేవో మాట్లాడుకోవటం అలవాటు. అక్కడ విశ్వంగారు చక్కని 5 పద్యాలు ఆ ఊరి వాతావరణాన్ని మన ముందు ఉంచుతారు. ఈ వ్యాసం నిడివి కారణంగా వాటిని పేర్కొనటం లేదు. లక్ష్మమ్మ అంత లావణ్యవతి అని నొక్కి చెప్పలేము, చక్కనైన ముక్కు మొగము కలది, మూర్తికి మించిన చిక్కనైన మనసు తెలుగు కలది అని లక్ష్మమ్మను పరిచయం చేస్తారు. కండకావరము కన్నుల కొవ్వు, మాది రాజ్యమన్న చేదుతారు, ఆయుధాలు కలవటన్న దర్పం, ఇంకా వలయునేని దొండకులకు ఎలలు, బొడ్పు పూడు దనుక బోనం ముదిని, కైపు తలకు నెక్కుదాకా కప్పత్ర, బట్టలూడుదాకా బరితెగి ఆడెను, కళ్ళు త్రావు క్రోతి చల్లసే, ఆ గోలలిద్దరి లోగని గుండెలను పిండి లుప్తమనొచ్చే, మాగిన ధీరత నెల్ల అమాయగత యమపురము ఓలిది కల్పె. అటువంటి వాతావరణం అప్పుడు ఉండే. తలకెక్కిన మైకంతో నాగులమ్మ లక్ష్మమ్మలను చూసిన 6 సైనికులు పడతుల కనుగొందంతెన పడగెత్తెను వడలెల్లను, పొడతుల తిలకించినంత బుసగొట్టెడు తలపెల్ల, తరుణులు కనబడినంతనే దొరల సైనికుల గుండెలు గుర్రగుర్రలాడెను, నరాలు విరవిరలాడెను, పదాలు చెరచెరలాడెను, కోర్కెలు కరకరలాడెను, తమస్సు చెరచెరలాడెను చిత్తంబుల అని చాలా కటువుగా చెబుతూ, క్రొవ్విన దేవర దున్నలు రివ్వున వెన్నంటినారు, రేనాడైన పువ్వుల బూలిన పొలతుల దవ్వున కేగుదురు కాని తలపడగలరా అని ప్రశ్నిస్తారు. వారి బారిన పడిన నాగులమ్మ లక్ష్మమ్మ గురించి విశ్వం 5వ సర్గ చివరి పద్యాన్ని ఇలా అంటారు. జింక పిల్లలు పులుల చేయి చిక్కినట్టు, సైనికుల వాత పడనున్న మానిళ్ళ దిక్కు దశ తోచదయ్యే ఇంకొక్క మారు, గొంతు విచ్చి ఏడ్చిది కొండ కోన బెదర. అలా పరిగెత్తిన పడిదలిద్దరు హంపన్న రాతి గూడులో దూరి తమను తాము రక్షించుకోనే ప్రయత్నం చేశారు. పాము చెవులు చీమ కనులు కల హంపన్ అప్రమత్తమై వారిని రక్షించటానికి ఉద్యమించారు. తలుపు గడియ వయసి తరులున్నారు లోపవలని తాను ముందు నిలిచిన, కాలభైరవుండే కడవడి వచ్చిన కనలు నగ్గి ఓలె గ్రాలు నతడు. హంపన్నకున్న మెలమొగ తెంపరితనమే, తెలుగు తెరవల అవమానింపదొరకొన్న వారికి కుదింపన్ వలనన్న తగవు తేర్పరితనమే. అయితే హంపన్న ఒక్కడు, వాళ్ళేమో 6. అయినా పోరాటానికి వెనుదీయల. కానీ మదాంధులైన సైనికుల చేత దెబ్బలు తిన్న హంపన్న స్పృహ తప్పి పడిపోతాడు. హంపన్న పడిపోయాడని వాకిలి గడియలు విరగ్గొట్టాలని ప్రయత్నిస్తారు సైనికులు. ఆ తప్పుడుకు హంపన్న మైకం విడి స్పృహకై రావటం జరుగుతుంది. మళ్ళీ పోరాటం ప్రారంభిస్తారు. ఇక ఫలితం లేని సైనికులు పిస్తోలీసి హంపను కాల్చడమే కాక వాడు గొప్పగా హుంకరించాడు. దాంతో రైలు బాట కాదు పోలీసుల, కూలి పనుల వారు, మిగతా పనుల వారు వీరు కూడా వరుసలు కట్టి పారిపోయినారు పందలపు. వారి నసలు వచ్చు వారు పట్టించుకోలేదు. నెత్తురు కాల్వ నీదురాడు అతని చూసినారు. ఆవల నేర్చు తొయ్యరులు కంచినారు అంతేకాని తొడలు దూరిన గుండున పడిపోయిన నేలపై విపన్నత హంప అన్న దమారున తెలివిని గోల్పడనంతియ అంతు తెలిసి రక్షాపరులై. తర్వాత వాడు శ్రమించి హంపను గుత్తి దగ్గరుండే మిషనరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వేగచుక్క పొడిచే వేళ హంపన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. పక్కనున్న నాగులమ్మను చూసి చిన్నగా నవ్వాడు. అయినా ఏ విచికిత్స చేసిరేమి ఎందరు
ఎంతరెంత సేవ ఎంత చిత్తశుద్ధితోడ చేసి చొక్కిననేమి హంపన్న హంసమింటిపైకి ఎగిరే తన అసువులొడ్డి తెడువన్ వనితల మానమ్ము నిలిపి వరవిక్రముడై సరే అతడు తన సమస్తమ్మును వీడి చీకటులు విచ్చిపోవక ముందే. మరి హంపన్న కోల్పోయిన నాగులమ్మ పరిస్థితి మరింత విషాదంగా మారి మామ అనే మాట తప్ప వేరే మాట పలకకుండా కొండ కోణల్లోకి వెళ్ళి ఇక్కడ విద్వాన్ విశ్వం గొప్ప పద్యాన్ని ఇలా రాస్తా. నాగులు మామాయనగా నగములు మామాయన, నాగులు మామాయనగా ఖగములు మామాయ, నాగులు మామాయనగా మృగములు మామాయన, నాగులు మామాయన భూనభోంతరము దద్దరి మతి చలించిన నాగులమ్మదిక పడుతు కాలలో పడిపోయే ఎక్కడికెప్పుడు ఆమె కనబడదు ఈనాటికైన అచట వినబడును మామ అటు మాట వీనుడున్న. అనంతపుర ప్రాంతంలో వీర్లకు గుర్తుగా వీరుగల్లు, కళ్ళు అంటే కన్నడలో రాయి, వీరగల్లు అంటే విజయ స్తంభం ఉండటం సహజం. అటువంటి హంపన్న స్మారక స్తూపం చూసిన విశ్వం ఎన్నోసార్లు పరిశీలించి శ్రీ సిరిపి ఆంజనేయులు గారి హంపయ్య చరితం చదివి నీ వీరగల్లు గని నాడీ విశ్వము కనుల నీరు నేరై పాడని నీ వీరగాథ కావ్యంపై వెడలను జోతలివి మహాత్మా నీకు అని ఆయనకి ఒకనాడు కావ్యాన్ని చిరస్మరణీయంగా రచించి హంపన్న ధీర గుణాన్ని మరింత ఆయువు పోశారు. ధన్యుడు హంపన్న ధన్యమాతని జీవితము దివ్యం, ధన్యమీ కావ్యము ధన్యుడు కవి, ధన్యుడే కృతిపతి ధన్యము తెనుము. శ్రీ సిరిపి ఆంజనేయులు అంకితమిచ్చిన ఈ ఒకనాడు కావ్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు తొలి మాట రాసు. కవి దగ్గర ఒక స్వతంత్రమైన శబ్ద నిర్మాణ శక్తి ఉంది. ఇంజను పైభాగంలో కల దివ్యను రైలు తలపైన దివ్వె అంటారు. రాతి గూడు అనుదు గేటు మొదలైన శబ్దాలు వానివిగానే వాడు. పలు మాటలు నేటి వ్యాకరణ విరుద్ధాలు ప్రయోగించటానికి వెనుదీయడు. ఈ రచనకి ఇదే శోభయము. చదివెడి వాడికి ఏ శబ్దం వాడాడన్న గురితే ఉండదు కదా. ఆహార్దమైన సుకుమారమైన ప్రవాహములో పడిపోవుతుంది. అవి పట్టింపుకు రావు అని వ్యాఖ్యానం. 2 మాటలు పేర తిరుమల రామచంద్ర తన అభిప్రాయాన్ని రాసి విద్వాన్ విశ్వం గారిని పరిచయం చేస్తారు. నా మాట అంటూ విశ్వనాథ గారి వ్యాఖ్యకు విద్వాన్ విశ్వం ఇలా జవాబు. ఒక పట్టున అర్ధ విస్ఫటత కోసం చేసిన గణభంగం కాదు కానీ గతిస్ఫూర్తికై రగణం కందంలో మామూలుగా అందరూ వేయని చోట వేయటం తొలరించి బుద్ధిపూర్వకంగానే నేను చేస్తున్నాను. ఆ మాట మిత్రుడు తిరుమల రామచంద్ర చెప్పనే చెప్పారు. రాళ్లపల్లి వంటి వారెన్నడూ దీన్ని గురించి ఇదొక సొగసే అన్నారు. అలాగే పలుకుల వీరులు పలుకుబడుల పోబడిలో చంద సంగతిలో నాదొక విలక్షణ దారి, విశిష్టమైన రీతి అంటే కావచ్చు. కవిత్వం నిరచిన నీరు కాకూడదు కాదు. అలాగే పారుతున్న నీరు ఎలాగూ పలుదారులు తొక్కుతుంది, పాయలుగా చీలిపోతుంది. ఎన్ని గట్టులను కోసివేస్తుంది, ఎన్ని మెత్తలను సదను చేస్తుంది. అది జీవన ధర్మం. అనంతపురం ప్రాంతము సామాజిక వ్యక్తిత్వాన్ని నది ద్వారా వ్యక్తీకరించిన కావ్యం పెనేటి పాట కాగా ఆ ప్రాంతపు వీరుని ప్రతీకగా చేసుకొని సృజించింది ఒకనాడు. ఈ 2 కావ్యాలు ఆ నేల అడుగు పొరల నుంచి పుట్టుకొచ్చిన గొప్ప సాహిత్య ప్రయత్నాలే. అందుకే ఈ 2 కావ్యాలు విశ్వం కీర్తి ఉన్నంతకాలం
దాన్ని ప్రతిఫలిస్తూనే ఉంటారు. దీంతో 2 మహాకావ్య పెన్నేటి పాట, ఆ తర్వాత ఒకనాడు, ఈ 2 పూర్తయిపోయాయి. రేపు ఆయన సంస్కృత పాండిత్యాన్ని ప్రతీకగా నిలిచిన బాణుడి కాదంబరి వచనకాలు, దాన్ని చక్కని తెలుగు చేశారైనా, అది మేము లైవ్ కూడా చేశాం. దాన్ని మధ్యాహ్నం తెలుసుకుందాం.